చంద్రన్న సంక్రాంతి కానుకలు ఈ నెల 11వ తేదీ నాటికి అందజేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత. ఉదయం 8 గంటల్లోగానే రేషన్ షాపులు తీయాలని కోరిన ఆమె నాణ్యత లేని సరుకులను విక్రయిస్తే బ్లాక్ లిస్టులో పెడతామంటూ హెచ్చరించారు. విశాఖ సీతమ్మదారులోని 206 రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి చంద్రన్న సంక్రాంతి కానుకల్లో నాణ్యత ఎలా ఉందో పరిశీలించారు. రేషన్ సరుకులను పంపిణీ చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుక ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, పేదవాళ్ళందరూ సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా, డీలర్ ఇస్తున్నారా లేదా అనే విషయం ఇక్కడ కూడా మేము తెలుసుకున్నాం. పేదవాళ్ళందరూ కూడా పండగ జరుపుకోవాలా, మంచి క్వాలిటీతో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దాదాపు బడ్జెట్ చూస్తే 350 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం చంద్రన్న సంక్రాంతి కానుక కూడా మనం ఇస్తున్నాం. అందుకని కాంట్రాక్టర్లు కూడా మనం ఒకటే చెప్పాము ఆ రోజే, ఎవరైనా సరే కాంట్రాక్టర్లు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఓకే, సరిగ్గా సరుకులు నాణ్యతంగా సరుకులు లేకపోతే మాత్రం మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని వాళ్ళు కూడా చెప్పింది కూడా జరిగింది. కాబట్టి కొంతవరకు బాగా మనకి చంద్రన్న కానుకలు అయితే బాగా మంచి క్వాలిటీ